నమో దస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈ ప్రవచనంలో ఎక్కువగా కొన్ని చోట్ల పాలీ పదాలని వాడటం జరుగుతుంది. అంచేత ఏవైనా పేర్లు వచ్చినప్పుడు కానీ మిగతా విషయాలు చెప్పేటప్పుడు పాలీ పదాలే చెప్పుకుంటూ వెళ్తాము. అయితే ధమ్మము అన్నది పాలీ పదం, ధర్మం అన్నది తెలుగులోకి అనువదించినప్పుడు. అంచేత ఎక్కువగా నేను పాలీ పదాలు ఉపయోగిస్తూ ఉంటాను కాబట్టి ధమ్మము అని ఉపయోగించడం జరుగుతుంది. మన ప్రవర్తన అన్నది వివేకం వృద్ధి చెందే రీతిలో మన ఆచరణ ఇంకా ప్రవర్తన ఉండాలి అనేది భగవానుడు చెప్తూ ఉంటాడు. ఇది మొదటి రోజు ప్రవచనం. ఉదయము ఇంకా సాయంత్రం 2 ప్రవచనాలు ఉంటాయి. ఇది ఉదయం ప్రవచనం. యోగావే జాయతే భూరి అయోగా భూరి సంకయో, అంటే ధ్యానం వల్ల పరిజ్ఞ జనిస్తుంది. యోగావే అంటే యోగా వల్ల ప్రజ్ఞ జనిస్తుంది అని అర్థం. ధ్యానం లేకపోతే ప్రజ్ఞ నశిస్తుంది. ఏవన్ ద్వేదా పదం జ్ఞత్వా భవాయ విభవాయంచ తదత్తానం నివేశయ్య యథాపురి పవటతే. ప్రజ్ఞ ఉత్పన్నమయ్యే మార్గము అలాగే నశించే మార్గము 2 తెలుసుకొని ప్రజ్ఞ ఉత్పన్నమయ్యేంత వరకు కృషి చేయాలి అని భగవానుడు చెప్తాడు. మనమందరం 10 రోజుల సాధన శిబిరంలో పాల్గొనాలనే సంకల్పంతో ఇక్కడికి వచ్చాం. భగవానుని కాలంలో అర్యజనులు, అర్య అంటే ఉత్తమమైన శ్రేష్టమైన అని అర్థం అన్నమాట. అర్యజనులు సాధన ఎలా చేసేవారో అలాగే మనం కూడా ఇల్లు వాకిలి కుటుంబ పరివారం మిగతా అన్ని పనులు వదులుకొని సాధనలో జ్ఞానం పొందడానికి ఇక్కడికి వచ్చాం. త్రిరత్న శరణం అంటే 3 రత్నాలను రక్షణ ఆశ్రయించడం. విపశ్యన ధ్యానం మొదలుపెట్టే ముందు ఆనవాయితీగా వస్తున్న కొన్ని ఆచారాలు తప్పక పాటించవలసి ఉంటుంది. ఆ ఆచరణల ద్వారా మనలో అంతరశక్తులను మేల్కొల్పే శక్తులతో సంపర్కం ఏర్పడుతుంది. త్రిరత్నాలు అంటే 3 రత్నాలు అని అర్థం. ఇందులో మొదటి రత్నం బోధి అంటే జ్ఞానం, రెండవ రత్నం ధమ్మం అంటే భగవానుడు బోధించిన సత్యం లేదా బోధనలు. దీన్నే ధమ్మ అని కూడా అంటారు. ఇక 3వ రత్నం సంఘం, బుద్ధుడు ఇచ్చిన శిక్షణను ఇంతకాలం సజీవంగా కాపాడిన వ్యక్తుల సముదాయం. ఈ సాధన చేసే 10 రోజులు రక్షణ కోసం, మార్గదర్శనం కోసం బుద్ధ భగవానుడికి మనం మనస్ఫూర్తిగా సమర్పించుకుందాం. ఇంకా సాధనను బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అని త్రిరత్నాల శరణంతో ప్రారంభిద్దాం. జ్ఞానోదయుడైన బుద్ధుడిని ఇంకా ఆయన బోధించిన ధమ్మాన్ని, ఆయన అంటే ఆ సిద్ధాంతం ప్రకారం సాధన చేస్తూ ధర్మాన్ని 2500 సంవత్సరాల పైగా కాపాడుతూ వస్తున్న వ్యక్తుల సమూహమైన సంఘం యొక్క రక్షణ కోసం, మార్గదర్శనం కోసం వేడుకుంటున్నాము.
చివరన గురువు గారిని మనకు ఆనాపాన ధ్యానం నేర్పమని వేడుకుంటాం. త్రిరత్న శరణం అంటే త్రిరత్నాలను, వాటి రక్షణ ఆశ్రయించడం. అందులో మొదటి రత్నం బుద్ధుడు. బుద్ధుడు అంటే జ్ఞానోదయాన్ని పొందాడు అని అర్థం. స్వయం కృషితో జ్ఞానం పొందినవాడు. అతడు జ్ఞానస్వరూపుడు. గౌతముడు తన అజ్ఞానమంతా రూపుమాపుకొని ప్రపంచం యొక్క అంతిమ సత్యాన్ని, పరమసత్యాన్ని కనుగొన్నాడు. ఈ పరమసత్యమే ధమ్మం. ఇది రెండవ రత్నం. ఇది ఆయన బోధించిన 4 ఆర్య సత్యాలలో ఇమిడి ఉంది. ఇక మూడవ రత్నం సంఘం, భిక్షువుల సముదాయం, అరియ పురుషుల సముదాయం. అరియుడంటే ముక్తి పొందినవాడు. ముక్తి 4 మార్గాలను, ఇంకా 4 ఫలాలను పొందినవాడు. సమ్ముతి సంఘం కూడా దీనిలో భాగమే. సమ్ముతి సంఘం అంటే బుద్ధుడి బోధనలను పాలిస్తూ తమ దుఃఖ నివారణ కోసం పాటుపడేవారి కోసం ఆ బోధనలను సజీవంగా కాపాడుతూ వస్తున్న సంఘం అని అర్థం. భగవానుడు కనుగొన్న మొదటి ఆర్య సత్యం దుఃఖం. ఇంకా దుఃఖానికి కారణము ఉంది. ఇది ఆయన కనుగొన్న రెండవ ఆర్య సత్యం. ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోతున్నాం. జాతి అంటే మతం, కుల భేదాల వల్లనో, భూత భవిష్యత్ కాలాల గురించిన ఏర్పడిన రాగద్వేష ప్రభావాల వల్లనో, ఇలా అనేక కారణాల వల్ల, ఇంతకుముందే మనసులో ఏర్పడిన భావాల వల్ల వర్తమానపు సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా గ్రహించలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. వీటినే సంకారాలు అని అంటారు. పాలీలో సంకారాలు, తెలుగులో సంస్కారాలను పిలుస్తాం. ఈ సంకారాల నుండి బయటపడే మార్గం ఉంది. ఇది ఆయన కనుగొన్న మూడవ ఆర్య సత్యం. ఆ మార్గమే శీలం, సమాధి, ప్రజ్ఞలతో కూడిన ఆర్య అష్టాంగ యోగ మార్గం. ఈ మార్గం సర్వజీవుల దుఃఖ నివారణ మార్గం. ఇదే 4వ ఆర్య సత్యం. సత్యాన్ని కనుగొనడానికి శాస్త్రజ్ఞుడు ఎలా ప్రయత్నిస్తాడో అలాగే మనం కూడా ప్రయత్నిద్దాం. సత్యం ఫలానా విధంగా ఉంటుందని సైంటిస్టు ఊహించి ఒక సిద్ధాంతం ప్రతిపాదించుకొని అది నిజమో కాదో తేల్చుకోవడానికి అనువైన ప్రయోగాలు చేస్తాడు. ప్రయోగాల ఫలితాలను బట్టి ఆ ఊహాకల్పిత సిద్ధాంతం నిజమైనదో కాదో నిగ్గు తేల్చుకుంటాడు. అదేవిధంగా ఇక్కడ చెప్పేవి కూడా మీరు గుడ్డిగా నమ్మవద్దు. ప్రయోగాలు చేయమని మాత్రమే చెప్తాం. వాటి వల్ల వచ్చే ఫలితాలు ఎంతో మనకి సహాయం చేస్తాయి. శాస్త్రజ్ఞుడు ప్రయోగాలు జాగ్రత్తగా చేయనట్లయితే అతని ఊహాకల్పిత సిద్ధాంతం నిజమైనదో కాదో ఎప్పటికీ తెలుసుకోలేడు. కాలామసూత్రంలో భగవానుడు ఈ విధంగా చెప్పాడు: ఓ కాలాములారా, ఏ విషయాన్నైనా అది ఎన్నో తరాల నుండి వస్తుంది అని, సాంప్రదాయాలకు అనుగుణంగా ఉందని, చాలామంది ఈ విధంగా అంటున్నారు అని, అనుకుంటూ ఉన్నారు అని, ఎవరు ఋషి లేకుంటే గురువు ఇలా చెప్పాడు అని, అది రాతపూర్వకంగా ఉందని, మా ధర్మానుసారంగా ఉందని, మా నమ్మకాలకు అనుగుణంగా ఉందని, మా సాంప్రదాయాలకు అనుకూలంగా ఉన్నదని, దీనిని గురించి చెప్పే వ్యక్తి ఆకర్షణీయంగా ఉన్నాడు అని, ఆ చెబుతుండే శ్రమణుడు పూజనీయుడు అని, ఇటువంటి ఉద్దేశంతో
ఏ విషయాన్నైనా నమ్మవద్దు. ఇది మంచిదని, నిర్దోషమైనదని, బుద్ధిమంతులకు ప్రశంసనీయమైందని, ఆచరణీయంగా ఉందని, దీనిని పాటించటం వల్ల మేలు జరుగుతుందని, సుఖ సౌఖ్యాలు లభిస్తాయని మీకై మీరు అనుభవపూర్వక గీటిరాయిపై పరీక్ష జరిపి స్వయంగా తెలుసుకున్నప్పుడే దానిని పాటించండి, ఆ ప్రకారంగా జీవించండి అని చెప్పాడు. ఇంకా ఇలా చెప్తాడు, ఏదైతే దమ్మం మీ లోపల ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోవడానికి ఉపయోగపడుతుందో అది నిజంగా దమ్మంగా భావించండి. ఏవైతే విషయాలు మీకు హితము కాదు, మీ లోపల రాగద్వేష మోహాలు ఇంకా పెరుగుతూ ఉంటాయో అది నేను చెప్పిన దమ్మంగా భావించకండి అని చెప్తాడు. పై విధంగానే బుద్ధుని ధర్మం అంటే ఏంటి అనే తన ప్రసంగంలో ఉబాకిని గారు ఇలా చెప్తారు, నేను తాత్విక విషయాలను గురించి ఎప్పుడు మాట్లాడినా అవి సంపూర్ణంగా హేతుబద్ధమైనవని, వ్యవహారిక జీవనంలో ఆచరణీయమైనవని తెలుసుకున్న తర్వాతే నమ్మండి అని. మేము కూడా చెప్పేది ఏంటంటే, మేము చెప్పే మాటలు ఆచరణీయమైనవని, వాటి వల్ల లాభం చేకూరుతుందని మీ అనుభవంలోకి వచ్చేంత వరకు మా మాటలు నమ్మవద్దు. అయినా భగవానుడి పట్ల కొంత శ్రద్ధ, విశ్వాసాలతో సాధన ప్రారంభిద్దాం. సాధన ఒక పరికల్పిత సిద్ధాంతంతో మొదలెడదాం. మనకు సత్య జ్ఞానం లభిస్తుంది అని, ఈ జ్ఞానం ఇతరులకు లాభం చేకూరుస్తుంది అని దానిని సచేతనంగా కాపాడుతున్నవారు కొందరు ఉన్నారనే పరికల్పనతో సాధన మొదలెడదాం. అప్పుడే మనం మన ప్రయోగాలను నిర్ధారించుకోగలుగుతాం. శీలం, సమాధి, ప్రజ్ఞాపాలన చేయగలుగుతాం. మొదటి ప్రయోగంలో మనం 5 లేక 8 శీలాలు పాటించాలి. భగవానుడు కనుగొన్నదేమిటంటే, మనం ఏ ప్రాణినైనా హత్య చేసినా, దొంగతనం చేసినా, అబద్ధాలు మొదలైన అనుచిత మాటలు మాట్లాడినా, వ్యభిచారం చేసిన, మాదక ద్రవ్యాలు సేవించిన మనసు శాంతి సుఖాలు కోల్పోతుంది. అందువల్ల అలాంటి పనులు చేయకుండా ఉండాలి. ఈ 5 శీలాలను ఖచ్చితంగా నిజాయితీగా అభ్యాసం చేసినప్పుడు మనసులో ఎంత శాంతి పెళ్ళుబుకుతుందో తెలుసుకుంటాం. రెండవ ప్రయోగంలో మనసుకు ఒకే ఆలంబనమైన మనసు పైన ఒక ఆలంబనం పైన మనసుని కేంద్రీకరించాలి. ఇది సమాధి అభ్యాసం. ఇక్కడ మనం శ్వాసను ఆలంబనంగా తీసుకుంటాం. మన చంచల మనసు దేనిపై కూడా నిలకడగా ఉండదు. ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనపైకి ఎగురుతూ పరిగెత్తుతూ ఉంటుంది. కానీ శ్వాసపై ఏకధాటిగా అనేక సార్లు మళ్ళీ మళ్ళీ ధ్యాస పెట్టినప్పుడు మనసు కనీసం కొన్ని క్షణాలు అయినా ఆలంబన పైన నిలబడగలుగుతుంది, ఏకాగ్రత చెందుతుంది. సాధనలో ఎంతెంత పురోగతి సాధిస్తూ పోతామో అంతంత జ్ఞానం మనకు లభిస్తూ ఉంటుంది. ఇక ఆచార్యునికి లేదంటే బుద్ధునికి, మనకు బోధిస్తున్న ఆచార్యులకి సమర్పించుకోవడం, త్రిరత్నాల శరణాలతో పాటు సాధన కొనసాగించే కాలంలో భగవానుడికి ఇంకా మనకు బోధిస్తున్న గురువు గారి సంరక్షణను సమర్పించుకుంటాం. ఈ విద్య అంటే ఈ సాధన నేర్చుకునే సమయంలో పరిశోధన చేసే ఒక సైంటిస్టులాగా మనం తయారవుతాం. మామూలుగా సైంటిస్టులు బయట పరిశోధన చేస్తుంటారు, వస్తువు పైన, చెట్టు పైన, లేకపోతే మిగతా విషయాలపైన. కానీ ఇక్కడ మనం మన లోపల ప్రయోగం చేస్తూ ఉంటాము. అంటే మన అంతర మనసులో ఏం జరుగుతుంది అనే శోధన చేస్తూ ఉంటాం.
ఆచరణీయమైన పరికల్పన ఎలా చేసుకోవాలో, ఏ ఏ ప్రయోగాలు చేయాలో, ఆ ప్రయోగాల వల్ల వచ్చే ఫలితాలను ఎలా విలువ కట్టాలో తెలుసుకోవడానికి ఒక మార్గదర్శకుని అవసరం ఉంది. సాధన చేయడానికి ఆ సమయంలో ఎదుర్కొనే ప్రశ్నలకు సరైన సూచనలు ఇవ్వడానికి గురువు గారి అవసరం ఉంది. అందుకే గురువు గారిని శరణు పొందుతాం. లెక్కలేనంతమంది ఈ సాధనతో ముక్తి మార్గంలో పడ్డారనే విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం పంచశీలాలు లేక అష్టశీలాలు తీసుకున్నాం. ఆనాపాన సాధన నేర్పమని గురువుని వేడుకున్నాం. బుద్ధత్వం పొందిన తరువాత బుద్ధుడు సర్వాన్ని అంతర్దృష్టితో చూసి తాను సంపాదించిన జ్ఞానం ఇతరులకు నేర్పడం అంత సులువైన పని కాదని తెలుసుకున్నాడు. మెలకువ గల వ్యక్తిగా అన్ని కోరికలకు ఆయన అతీతుడయ్యాడు. ఈ శిక్షణ ఇతరులకు ఇవ్వాలా వద్దా అనే సంశయం ఆయనకు పట్టుకుంది. కానీ సర్వ ప్రాణుల దుఃఖాన్ని చూసి ఆయనలో అనంతమైన కరుణ, దయ ఉదయించాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఒక బ్రహ్మ సహపతి ఆయన్ను సమీపించి ధర్మ వితరణ చేయమని, అందరికీ ధర్మం నేర్పించమని వేడుకున్నాడు. ఆ తర్వాత ఇక మరింకెప్పుడు అతడు ముందు వెనుక ఆలోచించలేడు. ధర్మాన్ని బోధించడానికి హృదయపూర్వకంగా అభ్యర్థించిన ప్రతి వ్యక్తికి శిక్షణనిస్తూ పోయాడు. హృదయపూర్వక అభ్యర్థన చేయమని చెప్పాం కదా. సయాజీ ఉబాకిని గారు బర్మా దేశంలోని గొప్ప వ్యక్తులలో ఒకరు. 1948 మే 4వ తేదీన ఆ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఆయన బర్మా దేశపు అకౌంటెంట్ జనరల్గా నియమింపబడ్డారు. వారి ఆఫీసులో పనిచేసే వారిలో కోరిన అందరికీ ధ్యానాన్ని నేర్పించేవారు. కానీ వీరిలో కొందరికి శిక్షణ మీద దృష్టి కన్నా ఆయనకు దగ్గరై లాభం పొందాలి అనుకునేవారే ఉంటారని ఆయనకు తెలుసు. వారి సంగతి తెలుసుకోవడానికి ఒక చిన్న పరీక్ష పెట్టదలుచుకున్నారు. ఇక ముందు ఎవరైనా ఈ శిక్షణ పొందాలి అనుకుంటే వారు తమ ఆఫీసు కాంపౌండ్ చుట్టూ 1-2 సార్లు పరిగెత్తాల్సి ఉంటుందని చెప్పారు. ఆ కాంపౌండ్ చుట్టుకొలత దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది. అలా పరిగెత్తడానికి తయారైన వారు అహంకారం లేని వారిగా, సున్నిత మనసు గల వారిగా తెలుసుకోవచ్చు. కానీ ఉపాకిని గారికి ఇలాంటి పరీక్ష పెట్టే అవకాశమే రాలేదు. ఆ ఉద్దేశం ఉన్న వారంతా వారు ఇదంతా పసిగట్టి శిక్షణకు రాకుండా వారికే వారే విరమించుకునేవారు. భగవానుడు ఆయన జ్ఞానోదయం పొందిన తర్వాత ఈ ధర్మాన్ని ప్రజలు అర్థం చేసుకోవడం చాలా కష్టము, ప్రాణులకి అర్థం అవ్వదు, చెప్పకుండా ఉండటమే మంచిది అని అనుకుంటాడు. కానీ ఒక బ్రహ్మ వచ్చి రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆయన ఇలా అనుకుంటాడు. ఒక సరస్సులో 3 రకాల పద్మాలు ఉంటాయి. మొదటి రకం బురదలోనే పుట్టి ఆ బురదలోనే నిలిచిపోతాయి. అంటే ఆ నీటికి అడుగు భాగంలోనే ఉంటాయి, బురదలోనే. రెండవ రకం బురదలో పుట్టి నీటి పై భాగం వరకు వస్తాయి, అంటే నీటిపైన తేలుతూ ఉంటాయి. ఇది రెండవ రకం. మూడవ రకం నీటిలో పుట్టి, అంటే ఆ బురదలో పుట్టి నీటిని దాటుకొని పై వరకు వెళ్ళి వికసిస్తాయి. ఇది మూడవ రకం. అంటే కొందరు ఈ కామసుఖాలు అనే బురదలో పుట్టి ఆ బురదలోనే ఉంటారు, అంటే ఈ ఇంద్రియ సుఖాల్లోనే ఉంటారు. అటువంటి వాళ్ళు ఎప్పటికీ బయటికి రాలేరు ఆ కామసుఖాల నుండి. రెండవ రకం వారి లోపల మరీ ఎక్కువ కామసుఖాలు పొందాలి అనే కోరిక ఉండదు. కళ్ళలో తక్కువ దుమ్ము ఉంది అని చెప్పవచ్చు.
ఇక్కడ కళ్ళలో దుమ్ము అంటే ఇంద్రియ సుఖాలు పొందాలి అనే కోరిక అన్నమాట. అటువంటి వాళ్ళు కొంత ప్రయత్నంతో ఈ బోధనలను అర్థం చేసుకోగలుగుతారు. ఇక మూడవ రకం వాళ్ళు ఈ ఇంద్రియ సుఖాలు పొందేటువంటి గృహస్థ జీవితంలో ఉన్నా కానీ వాళ్ళు వాటన్నిటిని వదిలిపెట్టేసి అనగారిక జీవితాన్ని పొంది జ్ఞానాన్ని పొంది ఆ నీటిని అంటుకోకుండా పై వరకు తేలుతారన్నమాట. ఇది ప్రజ్ఞావంతులకి గుర్తుగా చెప్పవచ్చు. అలా ఇంద్రియ సుఖాల్లో మునిగిన వాళ్ళు ఆ బురదలోనే మునిగి ఉంటారు. ఇంద్రియ సుఖాలు తక్కువగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వారికి ఈ జ్ఞానం బోధిస్తే వాళ్ళు గ్రహించగలుగుతారు అని తెలుసుకొని భగవానుడు ఈ ధర్మాన్ని అందరికీ పంచడానికి ఒప్పుకుంటాడు. అయితే భగవానుడి కాలంలో ఒక స్టోరీ ఉంటుంది. పోతిల అనే బిక్షువు కథ, తేరుడి కథ. సాయాజీ ఉబాకిని గారు తరచుగా బుద్ధుని సమకాలీనుడైన అంటే బుద్ధుడి కాలంలో ఉన్నటువంటి పోతిల తేరుడి కథ చెప్పేవాళ్ళు. అతడు గొప్ప విద్వాంసుడు అంటే బుద్ధుడు బోధించిన బోధనలన్నిటినీ కూడా ఆ త్రిపిటికలన్నిటిని కూడా అభ్యాసం చేసి వాటిని మిగతా వాళ్ళకి బోధిస్తూ ఉండేవాడు. కానీ గర్వంతో ఉండేవాడు, అహంకారం ఉండేది. కిందటి జన్మల్లో ఆయన 7 బుద్ధుల నీడన సర్వశ్రేష్ఠ పండితుడిగా ప్రసిద్ధి చెందినవాడు. ఈ గౌతమ బుద్ధుని కాలంలో కూడా 500 మంది భిక్షువులకి ఈ త్రిపిటికల్లోని విషయాలను నేర్పిస్తూ ఉండేవాడు. ఈ స్థవిరుడు అంటే భిక్షువునే స్థవిరుడు అని కూడా పిలుస్తారు, తేరువుడు అని కూడా పిలుస్తారు, సీనియర్స్ని స్థవిరుడు అని పిలుస్తారు. ఈ స్థవిరుడు తన అంతిమ ముక్తి కోసం సాధన చేయడానికి తయారుగా ఉన్నాడు అని భగవానుడు గ్రహించాడు. కానీ ఈ స్థవిరుడికి దుఃఖ విముక్తి గురించి సాధన చేయాలన్న ఆలోచన కూడా లేదని గ్రహించాడు. సాధనపై దృష్టి పెట్టేందుకు అతన్ని కొంచెం కవ్వింపదలుచుకున్నాడు. అప్పటి నుండి అతన్ని తుచ్చపోతిలా ఇటురా, తుచ్చపోతిలా అటు వెళ్ళు. తుచ్చ అంటే ఎంటీ అని అర్థం, అంటే బుర్ర లేని పోతిలా అని అర్థం. ఇలా పిలుస్తూ ఉండేవాడు. బుర్ర లేని పోతిలా ఇటురా, పనికి మాలిన పోతిలా అటు కూర్చో, తుచ్చ పోతిలా నమస్కరించు అని సంబోధించడం మొదలుపెట్టాడు. అతనికి బుర్ర తిరిగిపోయింది. నేను భగవానుడి చెప్పిన సూత్రాలన్నీ క్షుణ్ణంగా చదివాను, గ్రంథాలన్నీ చదివాను, వాటి వ్యాఖ్యానాలు కూడా బాగా నాకు తెలుసు. 500 మంది భిక్షువులకి నేను నేర్పిస్తూ ఉన్నాను. అయినా కూడా భగవానుడు నన్ను బుర్రలేని పనికిమాలిన వాడు అంటాడు ఏమిటి? ఇక నేను అరణ్యాలకు వెళ్ళి ధ్యానం చేయాలి అని నిర్ణయించుకుంటాడు. అంటే ధర్మ గ్రంథాల గురించిన జ్ఞానం ఉంది కానీ ప్రాక్టికల్గా ఎటువంటి మార్గఫలాలు పొందలేదు. అందుచేతనే అతన్ని తుచ్చపోతిలా అని పిలిచేవాడు, అంటే ఖాళీ అని అర్థం. ఇక నేను ఈ మార్గఫలాలు పొందాలి అని నిర్ణయించుకొని అరణ్యాలకు వెళ్ళి ధ్యానం చేయాలని నిర్ణయించుకుంటాడు. ధ్యానానికి ఆలంబన కావాలి, సాధన పద్ధతి నేర్పడానికి ఒక గురువు కావాలి. అందుకని 30 మంది భిక్షువులు బస చేస్తున్న అరణ్యంలోని ఒక విహారానికి వెళ్ళాడు. మర్యాదపూర్వకంగా, అంటే ఏదో మర్యాదగా అడగాలి కాబట్టి అక్కడ అందరికన్నా పెద్దవాడైన భిక్షువు దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, బంతే, దయచేసి మీరు నాకు శరణు ఇవ్వండి అని వేడుకుంటున్నాడు. అప్పుడు ఆ భిక్షువు ఇలా అంటాడు, మిత్రమా, మీ వద్ద నేను సిద్ధాంతాన్ని, అంటే ఆయుష్మా అని పిలుస్తారనమాట, ఆయుష్మా, నీవు సిద్ధాంతాన్ని ఉపదేశిస్తున్నావు, నేనే మీ నుండి నేర్చుకోవాలి అని చెప్పాడు. దయచేసి మీరు అలా అనకండి, నాకు శరణు ఇవ్వండి అని పోతిలా అంటాడు.
అక్కడి భిక్షువులందరూ అర్హంతులే. అందువల్ల వారికి పోతిల యొక్క సమస్య అర్థమైంది. ఈ పోతిల భిక్షువుకి తాను గొప్ప విద్వాంసుడుననే గర్వం ఉంది. ఇక ఆ మహాస్థవిరుడు దాన్ని పసిగట్టాడు. నువ్వు నాకన్నా క్రింది వాడి వద్దకు వెళ్ళమని చెప్పాడు. ఆ రెండవ భిక్షువు కూడా తనకన్నా క్రింది వాని దగ్గరికి వెళ్ళమంటాడు. అంటే మీరు పండితుడు, మీ వద్ద నుంచే నేను నేర్చుకోవాలి, మీకు నేను నేర్పించలేను, మీరు ఫలానా వ్యక్తికి వెళ్ళండి, ఆయన మీకు నేర్పిస్తాడు అని తనకన్నా కింద భిక్షువు దగ్గరికి వెళ్ళమన్నాడు. అలా కిందికి వెళుతూ ఆఖరకు 7 ఏళ్ల శ్రామణీయుని వద్దకు చేరుకున్నాడు ఈ పోతీలుడు. అతడే దోదివానిపై కూర్చొని బట్టలు కుట్టుకుంటూ ఉన్నాడు ఆ 7 ఏళ్ల శ్రామణీయుడు. ఈ 7 ఏళ్ల శ్రామణీయుడు కూడా అర్హంతుడే. అతను మొదట తిరస్కరించాడు. నేను మీకు చెప్పలేను, మీ వద్దే నేను నేర్చుకోవాలి అని చెప్తాడనమాట. కానీ ఆఖరున శరణు ఇవ్వడానికి ఒప్పుకుంటూ ఒక షరతు పెట్టాడు. నేనెప్పుడు కోప్పడినా నువ్వు అణిగిమణిగి ఉంటేనే శరణు ఇస్తాను అని అన్నాడు. ప్రతి తిరస్కరణ ఈ పోతిలుడి పైన, అతడి పొగరు పైన దెబ్బతీస్తూ వచ్చింది. తప్పును గ్రహించాడు. సరే బంతే, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను, మంటల్లోకి దూకమన్నా దూకుతాను అని చెప్పాడు. పోతిల చాలా విలువైన దుస్తులు ధరించడం చూసి ఆ శ్రామణీయుడు ఇలా చెప్తాడు, ఆ బట్టలతోటి నీటిలో దూకు అన్నాడు. అతను అలాగే చేశాడు. పోతిల ఆ బట్టల నుండి నీటి బొట్లు పడుతూ ఉన్నాయి. ఇప్పుడు అతడి గర్వం అణిగిందని తెలిసింది. పరీక్షలో ఈ పోతిల భిక్షువు ఉత్తీర్ణుడయ్యాడు. ఇప్పుడు అతడు ఏ ఆదేశాలనైనా సరిగా అర్థం చేసుకొని వాటితో సాధన చేయడానికి కావాల్సినంత మెత్తదనం సంతరించుకొని ఉన్నాడు అని ఆ శ్రామణీయుడు గ్రహించాడు. అయితే ఆ శ్రామణీయుడు అతడితో ఇలా అంటాడు, 6 రంధ్రాలు గల పుట్ట ఉంది అనుకుందాం. దాని లోపలికి ఒక పాము ప్రవేశించింది. దాన్ని పట్టుకోవాలి అంటే మిగతా 5 రంధ్రాలు మూసేసి ఒక రంధ్రం మాత్రమే తెరిచి ఉంచాలి. 6 రంధ్రాలను 6 ఇంద్రియ ద్వారాలతో పోల్చవచ్చు. అలాగే మిగతా 5 ఇంద్రియ ద్వారాలను మూసేసి మనో ఇంద్రియాన్ని ధ్యానానికి సమర్పించు అని ఆదేశమిచ్చాడు. పోతీలుడు ఇంతకు ముందే గొప్ప విద్వాంసుడు కదా. ఈ కొద్ది మాటలే అతనిలో దీపం వెలిగించినట్లు అయింది. వెలుగు నిండింది. అంతే, ఇది చాలు అని చెప్పి ధ్యానంలో మునిగిపోయాడు. తన శరీరంపై మనసును కేంద్రీకరించి ధ్యానం మొదలుపెట్టాడు. పోతీలుడు ధ్యాన అభ్యాసం చేయడం చూసి బుద్ధ భగవానుడు ఇలా అనుకున్నాడు, ఈ భిక్షువు స్వతహాగా స్థిరపడాలి. అప్పుడే తాను మహాజ్ఞాని కాగలుగుతాడు అని తన రూపం లాంటి కాంతిపుంజాన్ని పోతిల వద్దకు ప్రసరింపచేసి ఈ ప్రవచనంలో మొదట చెప్పిన సుత్తాన్ని వినిపించాడు. ఆ సుత్తం అతనిలో మరింత ఉత్సాహం నింపింది. ఇదంతా అతనికి ఎంతో అవసరమై ఉండింది. సుత్తం పూర్తయ్యేలోపు అతడు అర్హంతుడయ్యాడు. ఆ సుత్తం ఏంటంటే మనకి ధమ్మపదంలో వస్తుంది. యోగం వల్లనే ప్రజ్ఞ జనిస్తుంది, అంటే ధ్యానం వల్ల ప్రజ్ఞ ధ్వనిస్తుంది. ధ్యానం లేకపోతే ప్రజ్ఞ నశిస్తుంది. ప్రజ్ఞ ఉత్పన్నమయ్యే మార్గము, నశించే మార్గము రెండూ తెలుసుకొని ప్రజ్ఞ ఉత్పన్నమయ్యేంత వరకు కృషి చేయండి అని ఈ గాథను చెప్పిన తర్వాత అతడు అర్హంతుడవుతాడు. సాధకునికి
వినమ్రత ఎంత మహత్వపూర్ణమైందో ఈ కథ వల్ల తెలుసుకోవచ్చు. సమర్థుడైన గురువు గారి వద్ద అంటే గురువుని వెతుక్కొని వెళ్ళడం కూడా చాలా ముఖ్యం. ఇక్కడ గురువు 7 ఏండ్ల శ్రామనీరుడే, అయినా అతడు పరిపూర్ణ జ్ఞాని, అర్హంతుడు. అందువల్లే అతడు గొప్ప చదువులు చదివిన వానికన్నా ఎంతో తెలివైన వాడు అయ్యాడు. అంటే ఇక్కడ 3 రకాల వ్యక్తులను చూడవచ్చు అని బుద్ధుడు చెప్తూ ఉంటాడు. ఒక వ్యక్తి బాగా అంటే ఆకలి తీరిపోయింది, అతడి కడుపు నిండా ఆహారం ఉంది. అతడు ఆహారాన్ని గ్రహించడానికి భిక్షా పాత్రను తెచ్చాడు. ఆ పాత్ర నిండా కూడా ఆహారం ఉంది. అటువంటి వ్యక్తికి కొత్తగా ఎటువంటి ఆహారాన్ని ఇచ్చినా అతడు ఆ కడుపు నిండా ఆహారం ఉంది, అలాగే అతని పాత్ర నిండా కూడా ఆహారం ఉంది. అప్పుడు అతడు ఎటువంటి ఆహారాన్ని గ్రహించలేడు. ఒకవేళ ఆహారాన్ని ఇచ్చినా ఆ పాత్రలో పెట్టుకున్నా కానీ అది కింద పడిపోతుంది. రెండో రకం వ్యక్తి, అతడికి ఆకలి ఉంటుంది, ఆహారాన్ని గ్రహించాలి అని ఉంటుంది, కానీ అతడు ఆహారాన్ని గ్రహించడం కోసం తెచ్చుకున్న పాత్ర దానికి రంధ్రాలు ఉంటాయి. అలా రంధ్రాలు ఉండటం చేత అతడి పాత్రలో ఎటువంటి ఆహారాన్ని ఉంచినా ఆ రంధ్రాల గుండా ఆ ఆహారం కింద పడుతూ ఉండేది. అంచేత ఎంత ఆహారాన్ని గ్రహించినా ఆ రంధ్రాల గుండా పడిపోతూ ఉండేది. అతడు ఆకలితో ఉన్నా కానీ అతని ఆకలి తీరేది కాదు. మూడో రకం వ్యక్తి, అతడు ఆకలితో ఉన్నాడు, అలాగే అతడు తెచ్చుకున్న పాత్ర కూడా ఖాళీగా ఉంది, ఎటువంటి రంధ్రాలు లేదు. అటువంటి వ్యక్తికి ఎంత ఆహారం పెట్టినా దాన్ని తినగలుగుతాడు, తన కడుపు నింపుకోగలుగుతాడు, తన పాత్ర నిండా కూడా ఆహారాన్ని నిలుపుకోగలుగుతాడు. మొదటి రకం వ్యక్తి నానా రకాల సిద్ధాంతాలతోటి, సాంప్రదాయాలతోటి, నానా రకాల పుస్తకాలు చదివి లేకపోతే జ్ఞానాన్ని బయట ఈ బుద్ధిపూర్వకంగా సంపాదించుకొని వచ్చి ఇలా అంటాడు. ఏ విషయాన్ని చెప్పినా ఒక గురువు దగ్గరికి వచ్చి నేర్చుకున్నా ఇలా అంటాడు, ఈ విషయం గురించి నాకు ముందే తెలుసు, నేను ఈ గ్రంథంలో చదివాను, దాంట్లో చదివాను, దీంట్లో చదివాను, ఇది నాకు ముందే తెలుసు అని అంటాడు. అటువంటి వ్యక్తి ఏదైనా కొత్త విషయాన్ని ఒక గురువు దగ్గర నుంచి నేర్చుకోలేడు. ఎంత జ్ఞానం ఇద్దామని ప్రయత్నించినా కానీ ఆ గురువుకి శ్రమే అవుతుంది. అటువంటి వ్యక్తి మొదటి రకం వ్యక్తి అన్నమాట. సో ఈ సైద్ధాంతిక సిద్ధాంతాలు పట్టుకొని వేలాడే వ్యక్తి, అటువంటి వాడికి ఎటువంటి జ్ఞానం ఇచ్చినా కానీ అది నిలవదు. అలాగే రెండో రకం వ్యక్తి, అతడికి నేర్చుకోవాలనే ఉత్సాహం ఉంటుంది, కానీ ఆ వాటిని వెన్న చెవితోటే వదిలిపెడతాడు, వాటిని ఆచరణలోకి తెచ్చుకోలేడు. అంటే ఎటువంటి ఆహారాన్ని పాత్రలో వేసినా అది రంధ్రాల గుండా కింద పడిపోతుంది. అంటే వినాలని శ్రద్ధ చూపిస్తాడు, కానీ ఆ విన్నది ఇటు చెవిన విని అటు చెవిన వదిలిపెడతాడు. అంటే ఉదాహరణకి ఒక గంట సేపు ఎవరికైనా కొంచెం ప్రవచనం చెప్పి వాడిని ఉత్తేజపరిచామంటే విన్న తర్వాత ఆహా ఎంత బాగుంది అనుకుంటాడు, కానీ ఆ ఇంటి ద్వారం దాటగానే అంటే ఆ చోటిని వదిలిపెట్టగానే మళ్ళీ వాటిని గాలికి వదిలేస్తాడు. అంటే ఈ చెవితో విని ఆ చెవితో వదిలిపెడతాడు. అటువంటి వ్యక్తి నేర్చుకోవాలనే ఉత్సాహం ఉంటుంది, కానీ దాన్ని గ్రహించలేకపోతాడు. మూడో రకం వ్యక్తి, అతడు తన మనసులో ఎటువంటి సిద్ధాంతాలకు రాతాంతాలకు తావునివ్వడు, ఖాళీగా ఉంచుకుంటాడు. మనసంతా ఖాళీ, ఎటువంటి విషయాలు అతని మనసులో లేవు, ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. అటువంటి వ్యక్తికి అంటే ఆకలితో ఉన్న వ్యక్తి, అతడి పాత్ర కూడా ఎటువంటి రంధ్రాలు లేకుండా ఉంటుంది. అటువంటి వ్యక్తికి ఎంత ఆహారం ఇచ్చినా అతడు ఆకలి తీర్చుకోగలుగుతాడు, అతడి పాత్ర నిండా కూడా నిలుపుకోగలుగుతాడు. అలాగే
ఈ ధమ్మాన్ని గ్రహించడానికి వాళ్ళ మనసుని కూడా ఖాళీగా ఉంచుకోవాలి. అలా ఖాళీగా ఉంచుకున్నప్పుడే ఏదైనా కొత్త విషయాన్ని గ్రహించగలుగుతాడు. లేకపోతే ఇంతకుముందు ఉన్న సిద్ధాంతాలతోటి వాటిని పోల్చుకుంటూ అక్కడే ఉండిపోతాడు. అంచేత మనం భగవానుడి ధమ్మాన్ని నేర్చుకోవాలి అంటే మనసుని ఎప్పుడు ఖాళీగా ఉంచుకోవాలి. ఎటువంటి సిద్ధాంతాలు, రాద్ధాంతాలు పెట్టుకోకూడదు. అంచేత గురువుకి తనను తాను సమర్పించుకోవాలి. ఆ తర్వాత కొంతకాలం ప్రయత్నించాలి ఈ సాధన చేస్తూ. ఒకవేళ ఫలితాలు లభిస్తే అది కంటిన్యూ చేయాలి. ఒకవేళ ఫలితాలు రాకపోతే కనుక వేరేది ట్రై చేయొచ్చు. ఈ శిబిరంలో భగవానుడి కాలం నాటి కథలెన్నో వినిపిస్తూ ఉంటాం. కానీ ఆ సంఘటనలను గురించిన సందేహాలు ఎన్నో కలుగుతూ ఉంటాయి. ఈ శిబిరాలకు ఒక సాధకుడు అమెరికా నుండి వచ్చాడు. అత్యున్నతమైన బ్రహ్మలోకం నుండి అతి క్రిందనున్న నరకలోకం వరకు 31 లోకాలు ఉన్నాయన్న విషయం అతడు నమ్మలేకపోయాడు. ఎందుకంటే అమెరికా దేశస్థుడు కాబట్టి. అతనితో ఉబాకిని గారు ఇలా అంటారు, ఈ లోకాలన్నిటిని గురించి చెప్తూ ఉన్నప్పుడు మీరు వీటిని నమ్మాల్సిన పని లేదు. మీ విశ్వాసం ప్రకారం మీరు స్వర్గ నరకాలే ఉన్నాయనే నమ్మండి. కానీ మీ మానసిక శక్తి అంత మేరకు వికసించినప్పుడు ఈ 31 లోకాల ద్వారాలు తెరిచి అక్కడి ప్రాణులను చూడగలుగుతారు. ఆ విధంగా చూడగలిగేటట్లు నేనెందరికో తారీఫుదిచ్చాను, అంటే మాటనిచ్చాను, నమ్మకాన్ని ఇచ్చాను. అప్పుడు మీకు మా మాటలపైన తప్పక నమ్మకం కలుగుతుంది. మీరు ఆ లోకాలను స్వీయ అనుభవంతో ప్రత్యక్షంగా చూడనంత వరకు మీరు మా మాటలు నమ్మవద్దు. ఏ విషయంలోనైనా ఇదే ప్రకారం నడుచుకోండి అని సయాజీ ఉపాకిని గారు చెప్పారు. స్వీయ అనుభవం లేనంత వరకు దేనిని మీరు నన్ను నమ్మవద్దు అని బుద్ధ భగవానుడు కూడా చెప్పాడు. ఈ సాధన వల్ల మేలు కలుగుతుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్న తరువాతే మీరు దీన్ని స్వీకరించండి. ఇక్కడ నేర్పేదంతా అనుభవపూర్వక శిక్షణే. ఉపాకిని గారు ఎలా శిక్షణ ఇచ్చారో అలాగే ఇక్కడ కూడా శ్రద్ధలతోటి మెలగాలి. అంటే ఇక్కడ కూడా శిక్షణ ఇవ్వబడుతుంది. కానీ శిక్షణ అంతా సరైన పద్ధతిలో ఉండటం ఎంతో అవసరం. అందువలన భగవానుడి శిక్షణ పట్ల భక్తి శ్రద్ధలతో మెలగాలి. ప్రవచనాలలో ధర్మ గ్రంథాల కథలతో ఉన్నటువంటి దృష్టాంతాలు ఇస్తూ ఉన్నప్పుడు ఆ మూల గ్రంథాలలో ఎలా ఉందో అలాగే మనం స్వీకరించాలి. గ్రంథాలలో పేర్కొన్న వాటిలో కొన్ని భాగాలను సాధకులు నమ్మలేరేమోనని వాటిని తీసేయకూడదు. అలా చేయడం వల్ల బుద్ధుడి బోధనలు వికృతకరణమవుతాయి. అంచేత ఉన్న వాటిని ఉన్నట్టుగానే చెప్పాలి. అవి వాళ్ళు గ్రహించకపోయినా. భగవానుడి కాలంలో పుక్కుసాతి అని ఒక రాజు ఉండేవాడు. ఈ కథ గురువు పట్ల, శిక్షణ పట్ల సరైన దృక్పథం కలిగి ఉండేందుకు సహకరిస్తుంది. ధాతు విభంగ సుత్త వ్యాఖ్యానంలో బుద్ధఘోషుడు ఈ కథను వర్ణించాడు. బింబిసార చక్రవర్తి గాంధార దేశపు రాజైన పుక్కుసాతికి సమకాలీనులు. ఇద్దరు ఆ టైంలోనే ఉన్న గొప్ప స్నేహితులు. వారి మధ్య స్నేహం వైవాహిక సంబంధాలతో, అంటే ఆ బంధాలతో కూడా ముడిపడి ఉంది. ఒకమారు పుక్కుసాతి అమూల్య ఆభరణాలతో నింపిన, ఎంతో చక్కగా మెరుగుపెట్టిన 8 చిన్న చిన్న పెట్టెలను బింబిసారునికి కానుకగా పంపించాడు. అంత విలువైన కానుకకు బదులుగా ఇవ్వడానికి బింబిసారుని వద్ద ఏమీ లేదు. అందువల్ల అతడు ప్రపంచంలో అత్యంత విలువైనవై ఏంటి అని ఆలోచిస్తే త్రిరత్నాలు, బుద్ధుడు, ధమ్మము, సంఘము, ఇవి పుక్కుసాతికి పరిచయం చేయడానికి సంకల్పించుకున్నాడు.
4 మూరల పొడవు జానడు వెడల్పు ఉన్న బంగారపు పటం పైన భగవానుడి శిక్షణను, దానికి సంబంధించిన మిగతా విషయాలు అంటే సిద్ధాంతాలు అయినటువంటి సతి పైన ఇచ్చిన ప్రసంగాలను, అష్టాంగిక మార్గాన్ని, ఇంకా జ్ఞానోదయానికి ఉపకరించే 37 బోధిపక్షీయ ధర్మాల వర్ణనను ఆ బంగారు పటం పైన చెక్కించి పుక్కుసాతికి కానుకగా పంపాడు. ఆ పుక్కుసాతి ఆ స్వర్ణపటం పైన చెక్కిన శాసనాలను చూసి అనంత ఆనందంతో పులకితుడై వెంటనే సన్యాసం తీసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. తల గురిగించుకొని సన్యాసికి తగిన వస్తువులు ధరించి రాజభవనం నుండి బయలుదేరాడు. శ్రావస్తి వరకు సుదీర్ఘ ప్రయాణం చేసి జేతవనపు గేటు వద్దకు వచ్చాడు. కానీ బింబిసారుని లేఖ వల్ల బుద్ధుడు రాజగృహలో ఉంటాడు అని తలచి అక్కడ ఎవరిని అడగకుండానే జేతవనాన్ని విడిచి రాజగృహానికి బయలుదేరాడు. ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. పుక్కుసతి నియమానుసారం దీక్ష తీసుకుని అక్కడ సన్యాసం భిక్షువు కాలేదు. కేవలం గృహస్థ జీవితాన్ని వదిలి కాషాయ వస్త్రాన్ని ధరించాడు. అతడు దారిలో ఒక రాత్రి ఒక కుమ్మరివాని గుడిసెలో బస చేశాడు. బుద్ధుడు కూడా తాను పర్యటిస్తూ ఆ గుడిసెలోనే ఉండడానికి అనుమతి పొందాడు. ఈ యువకుని నడవడిక చూసి అతడు ఏదో ఒక మంచి కుటుంబం వాడనిపించి, బాబు, మీరు సన్యాసం ఎందుకు పుచ్చుకున్నారు? మీ గురువు ఎవరు అని అడిగాడు. గౌతమ బుద్ధుని కారణంగా నేను గృహస్థ జీవితం త్యాగం చేశాను అని పుక్కుసాతి చెప్పాడు. నువ్వు గౌతమ బుద్ధుణ్ణి ఎప్పుడైనా కలిసావా అని భగవానుడు అడుగుతాడు. అంటే అదే రోజు ఒకే చోట ఇద్దరు బస చేస్తారన్నమాట. లేదు అని పుక్కురసాతి జవాబు చెప్తాడు. నువ్వు బుద్ధుణ్ణి కలిస్తే ఆయన్ను గుర్తించగలవా అని బుద్ధుడు అడుగుతాడు. లేదు అని అతడు మళ్ళీ జవాబు చెప్తాడు. ఒక గౌరవనీయ కుటుంబం నుంచి వచ్చిన ఇతడు నా మూలాన సన్యాసి అయ్యాడు. ఇతనికి ధర్మంలో శిక్షణ ఇస్తే బాగుంటుంది అని భగవానుడికి అనిపించింది. బిక్కు, నీకు నేను ధర్మంలో శిక్షణ ఇస్తాను. నేను చెప్పేదంతా సావధానంగా విను, మనస్సు పెట్టి విను అని చెప్తాడు. మంచిది మిత్రమా అని పుక్కురసాతి అంటాడు. బుద్ధుడు పుక్కురసాతికి అన్ని వివరాలతో కూడిన ధర్మోపదేశం చేశాడు. అంటే ధాతు విభంగ సూక్తాన్ని అతడికి చెప్తాడు. ఈ ఉపదేశం విన్న తర్వాత స్వయంగా బుద్ధుడే తనకు ఉపదేశాన్ని ఇస్తున్నాడని పుక్కురసాతి తెలుసుకున్నాడు. బుద్ధుడికి నమస్కరించి, నేను మిత్రమా అని మిమ్మల్ని సంబోధించాను. నాతో సమానమైన వాడిగా మిమ్మల్ని సంబోధించి గొప్ప తప్పు చేశాను, నన్ను క్షమించండి అని పుక్కురసాతి వేడుకుంటాడు. భగవానుడు అతన్ని క్షమాపణ స్వీకరించాడు. పుక్కురసాతి బుద్ధుని సమక్షంలో దీక్ష కావాలని ప్రార్థించాడు. అతడు తనకు తానే పరిపూర్ణుడు అయి ఉంటే బుద్ధుడు, ఓ బిక్కు ఇటురా అని అప్పటికప్పుడే దీక్షనిచ్చి సంఘంలో చేర్చుకునేవాడు. పుక్కురసాతికి దీక్షనిచ్చేందుకు అతని వద్ద కావాల్సిన చీవరాలు అంటే భిక్షా పాత్రలే, అంటే ఎవరైనా భిక్షు దీక్ష పొందాలి అంటే చీవరాలు ఇంకా భిక్షా పాత్ర ఉండాలి. అవి ఉంటేనే అతడికి భిక్షువుగా దీక్ష ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల వాటిని సంపాదించుకొని రమ్మని, అంటే వాటిని తెచ్చుకోమని బుద్ధుడు ఆదేశించాడు. వాటికై పుక్కురసాతి వెతకపోయిన సమయంలో ఒక ఆవు అతన్ని పొడిచి చంపేసింది. మృత్యువాత పడ్డాక అతనికి ఏమైంది అని పలువురు భిక్షువులు భగవానుని అడిగారు. పుక్కురసాతి అనాగామి అయి ఉన్నాడు కాబట్టి ఉన్నత లోకంలో జన్మనెత్తాడు, అక్కడే అతడు అర్హంతునవుతాడు, నిబ్బానం ప్రాప్తిస్తుంది అని భగవానుడు చెప్తాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఎవరు
తనకు ఉపదేశిస్తున్నారన్న విషయం పుక్కురుసతి పట్టించుకోలేదు. అతడు తన మనోద్వారాన్ని బారుగా తెరిచి పూర్తి ధ్యాస పెట్టి సత్య ధర్మ విషయాలను గురించి విన్నాడు. స్వయంగా సత్య సాక్షాత్కారం చేసుకోవడంలో విజయం సాధించాడు. అలాంటి దృష్టికోణమే మీకు ఉండాలి. మన సాధనలో అంధవిశ్వాసానికి స్థానం లేదు. శ్రద్ధను గురించి మాట్లాడుతున్నప్పుడు, అంటే నమ్మకం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పే విషయాల పట్ల మీరు అనుభవపూర్వకంగా సంపాదించిన దాన్ని నమ్మాలి. మొదట్లో మేము చెప్పే విషయాల పట్ల, ఆ శిక్షణ పట్ల కొంతైనా విశ్వాసం లేకపోతే మీరు వాటిని పక్షపాతంగా పరిశీలించి అవి సరైనవా కావా, లాభదాయకమా కాదా అని పరిశీలించలేరు. కానీ మీ అనుభవపూర్వక విశ్వాసంతో సాధన చేస్తే అవి మీకు మంచి చేస్తాయని గ్రహించగలుగుతారు. ఏ విషయం తీసుకున్నా దానికి ఒక పేరు పెట్టి, అంటే ఆ పేరుకి ఒక లేబుల్ని దానికి అతికించడం మనకి పరిపాటి. మత సంబంధమైన, అంటే ధార్మిక విషయాల్లో ఇది మరింత ప్రత్యేకత సంతరించుకుంటూ ఉంటుంది. అన్ని మతాలు నైతికత అవసరాన్ని అంగీకరిస్తాయి. మత ప్రసక్తి లేకుండా వ్యక్తిగతంగా ఎదగదలుచుకున్న వారికి కూడా ఇది అవసరమే. అన్ని మతాలు ధ్యానం యొక్క అవసరాన్ని గుర్తిస్తాయి. దీనివల్ల చిత్త ఏకాగ్రత, సమతాభావం అభివృద్ధి చెందుతాయి. అంటే బౌద్ధం అంటే ఏంటి? బౌద్ధం అనేది ఒక మతం కాదు, ఇది ఒక జీవన విధానం. ఒక్కొక్కసారి ఉపాకిని గారు ఇలా చెప్తూ ఉంటారు, చిత్తం అన్ని నీవరణాల నుండి, అంటే అన్ని రకాల బాధల నుండి, అడ్డంకుల నుండి విముక్తి చెంది శుద్ధత్వంతో, శాంతితో లోపల బయట కూడా వెలుగు నింపుకుంటుంది. ఆ స్థితిలో మనసు శక్తిశాలిగా, ప్రకాశవంతంగా తయారవుతుంది. పూర్ణ అంధకారంలో మనోనేత్రం ముందు పరివర్తించే ఈ కాంతి మనసు యొక్క పవిత్రతను, శాంతిని, ధైర్యాన్ని తెలియచేస్తుంది. దీని లభ్యత కోసమే హిందువులు అవిశ్రాంత కృషి చేస్తారు. అంటే హిందువులనే కాదు, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ ప్రకాశం నుండి శూన్యానికి, శూన్యం నుండి మళ్ళీ ప్రకాశంలోకి పయనించడమే వాస్తవానికి బ్రాహ్మణ గుణం. అంటే బుక్ ఆఫ్ మాథ్యూ అనే పుస్తకంలో పూర్ణ ప్రకాశంతో నిండిన శరీరం తేజోమయ శరీరం అనే మాట ప్రస్తావించబడింది. అలాగే రోమన్ క్యాథలిక్ ఫాదర్లు కూడా ఈ అద్భుత ఆశ్చర్య జనకపు కాంతి లభ్యత కోసం నియమిత రూపంలో ధ్యానం కొనసాగిస్తూ ఉంటారని విన్నాము. ఖురాన్ కూడా దివ్య కాంతి అభివ్యక్తికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ప్రకాశవంతమైన మనసు పరిశుద్ధతకు తార్కాణం. వెలుగు అంతర మనస్సు యొక్క పవిత్రతను అభివ్యక్తీకరిస్తుంది. మనసు యొక్క పవిత్రతే ధార్మిక జీవనానుసారం. ఒక వ్యక్తి బౌద్ధుడైనా, హిందువైనా, క్రైస్తవుడైనా, ముస్లిం అయినా అన్ని మతాలలోనూ ఇది ముఖ్య అంగం. తమ మనసులో ఉన్న చెడు గుణాలను పోగొట్టుకోవడం. అయితే శీలపాలన చేయాలి అని సంకల్పంతో మనం మొదట అడుగు వేశాం. ఈ సాధనలో 2 అంశాలు ఉన్నాయి, సమతా జ్ఞానం మరియు అంతర్దృష్టి జ్ఞానం. అంటే 2 రకాల ధ్యానాలు, సమత ఇంకా విపశ్యన. విపశ్యన అంటే అంతర్దృష్టి లేక వివేకపూర్ణ ధ్యానం అని చెప్పవచ్చు. సమత జ్ఞానం అంటే సమాధి సంబంధించిన ధ్యానాన్ని సమతా జ్ఞానం అని చెప్తారు. ఈ 2 శాఖలు మానసిక వికాసానికి దోహదపడతాయి. ఈ 2 రకాల ధ్యానం వల్ల మనకు గొప్ప లాభం చేకూరుతుంది. ఏకాగ్రత లేదా సమతా ధ్యానం, దాని వలన మానసిక వృద్ధి జరుగుతుంది. మానసిక వృద్ధి జరిగినప్పుడు మనలోని అత్యాశను, తృష్ణను తుడిచిపెట్టగలుగుతాం.
అంతర్దృష్టి జ్ఞానం వలన వివేకాన్ని వృద్ధి చేసుకుంటాం, అజ్ఞానాన్ని ప్రారదొరుతాం. మనసుకి స్థిరమైన, శాంతిపూర్ణమైన, తేజోమయమైన స్థితి ఉంది. ఈ స్థితి ఉన్నత శ్రేణి ఏకాగ్రత వలనే లభిస్తుంది. మొదటి 5 రోజులు మనం దీనికోసమే సాధన చేస్తాం. విపశ్యన వృద్ధి కోసం, అంటే అంతర్దృష్టి వృద్ధి కోసం ఉన్నత శ్రేణి యొక్క ఏకాగ్రత, అంటే చాలా ఏకాగ్రత తప్పక ఉండాలి. వీటి వల్ల సమాధి లేదా ధ్యానం లేదా పాలీలో ధ్యానం అని కూడా చెప్తారు, ధ్యానాలలో ప్రవేశించగలుగుతాం. అయితే ఎంత గొప్ప సమాధి స్థితి మనకంత అవసరం లేదు. కావలసినంత ప్రశాంతత, ఏకాగ్ర స్థితికి మనసు చేరినప్పుడు ఈ అంతర్దృష్టి వృద్ధి కాగలుగుతుంది. ఈ సమత లేదా పశ్చద్ది అంటారు. అంటే మనసుని కల్మశాల నుండి, బాధల నుండి ముక్తి కలిగిస్తుంది. సమతలో ఎంత శక్తి ఉంటుందంటే దానివల్ల మనలోని కోరికలు, బాధలు, ద్వేషాల నుండి ముక్తులమవుతాం. మనసుకి స్థిరత్వం ఇంకా ఏకాగ్రత లభిస్తుంది. ఇది మనల్ని వెలుగు వైపుకి, బోధి వైపుకి, సత్యం వైపుకి, ఆనందం వైపుకి, అత్యున్నత ధ్యానం వైపుకి దారి తీస్తుంది. అంటే మనసు ఏకాగ్రం చేస్తూ పోయాము అంటే మన లోపల ఉన్న నీవర్ణాలు కొంచెం కొంచెంగా తగ్గుతూ పోతాయి. ఇంకా అంతర్దృష్టి అంటే విపశ్యన. ఈ విపశ్యన ధ్యానం మనల్ని ప్రత్యక్ష అనుభవం ద్వారా అనిత్య, దుఃఖం ఇంకా అనాత్మ, ఈ అనత్త అనే సత్యాల్లోకి చొచ్చుకొని పోయే శక్తిని ఇస్తుంది. ఈ అంతర్దృష్టియే మనల్ని ఇంద్రియ అతీత స్థితికి ఇంకా అలౌకిక స్థితికి చేర్చుతుంది, అంతర్ముక్తికి దారి తీస్తుంది. మున్ముందు ఇచ్చే ప్రవచనాల్లో విపశ్యన విషయంలో మరింత విస్తృతంగా తెలియపడుతుంది, అంటే చెప్పడం జరుగుతుంది. కానీ ఈ ప్రారంభ దిశలో మనం ఏకాగ్రత వృద్ధికి మాత్రమే సాధనను కొనసాగిస్తూ ఉంటాము. ఇక్కడి శిక్షణ మరియు ఆచరణ పట్ల సముచిత ప్రవర్తన కోసం పుక్కూరు సాతి దృష్టాంతం సంక్షిప్తంగా ఇవ్వబడింది. చక్కని దృక్పథంతో భగవానుడిచ్చిన ఒకే ఒక్క విస్తారమైన ప్రవచనం విన్న వెంటనే అతడు ముక్తి మార్గంలో 3వ ఫలమైన అనాగామి ఫలాన్ని పొందాడు. పూర్వజన్మల్లో అవసరమైనంతగా సాధన చేయకపోయి ఉంటే ఈ జాగృత అవస్థ యొక్క ఫలాలు పొందడం సులభమయ్యేది కాదు. ఆ పుక్కూరు సాతి ఎన్నో జన్మల నుంచి సాధన చేస్తూ వస్తున్నాడు కాబట్టి ఒక సూత్రమైనా కానీ అతడికి ఆ జ్ఞానాన్ని పొందే విధంగా సహాయపడింది. ఇంకా డీటెయిల్గా వినాలి అనుకుంటే పుక్కూరు సాతి గురించి కూడా మనం ప్రవచనం చేశాము. తైరాగాథల్లో అనే ప్లేలిస్ట్లో ఉంటుంది, లేదంటే మధ్యమనికాయలో కూడా ఉండొచ్చు, ఒకసారి చూసుకోండి. ఇది ఈరోజు ప్రవచనం. మిగిలింది రేపు చెప్పుకుందాం.